పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రోజు విడుదలైతే అవుతుంది. ఈ సందర్భంగా కూడా అభిమానులు ఎంతో పండుగ చేసుకున్నారు. ఎందుకంటే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్నటువంటి మరొకసారి, ఎందుకంటే గతంలో గబ్బర్ సింగ్ ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ ఈ రోజు విడుదలవుతున్న ఈ సినిమాకి అభిమానులు అయితే అశేషంగా వస్తున్న సందర్భంలో ఎందుకంటే ఈ సినిమాలో ముఖ్యంగా డిఎస్పి మ్యూజిక్ అదేవిధంగా ఎస్ఎస్ తమన్ సంయుక్తంగా ఇస్తున్న మ్యూజిక్ కూడా పూర్తిగా కూడా ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది. అదేవిధంగా ఇద్దరు స్పీడ్ డాన్సర్ శ్రీలీల అదేవిధంగా రాశి ఖన్నా హీరోయిన్గా నడుస్తున్న ఈ సినిమా చూసేందుకు అభిమానులు వచ్చారు. అసలు వాళ్ళు ఎలా అనుకుంటున్నారో వారి మాటలు తీసుకున్నారు. అసలుకి గబ్బర్ సింగ్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు వస్తుంది. అసలు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనుకుంటున్నారు? హరీష్ శంకర్ కూడా మాలాగే ఒక అభిమానిగా ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో తెలిసిన డైరెక్టర్ ఆయన. గతంలో కూడా మా హీరో గారు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ముందుకొచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చి గబ్బర్ సింగ్ తోటి తన సత్తా నిరూపించుకున్నాడు. అదేవిధంగా ఈ సినిమాతో కూడా తన ఒక్కొక్క పంచ్ డైలాగ్ పేలిపోయింది సినిమాలో. లాస్ట్ 20 మినిట్స్ ఫస్ట్ హాఫ్ లాస్ట్ 20 మినిట్స్ అయితే ట్విస్ట్ కూడా చాలా బాగుంది సినిమా. మీరు అన్నట్టుగా దేవిశ్రీ మ్యూజిక్ కానీ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరర్ కానీ సినిమాకి ప్లస్ పాయింట్స్ అండి. చాలా బాగా ఉంది సినిమా. అభిమాని ఏం కోరుకుంటున్నాడో ఏం కావాలో తెలిసిన డైరెక్టర్గా తను డైరెక్టర్ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇది ముఖ్యంగా చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ ఉగాది రెండు ఒకే రోజు వచ్చినాయి. అసలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానం చూపించబోతున్నారంటే అభిమానులు ఈ ఉగాదికి పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా మంచి పెద్ద పండుగ ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కొత్తగా కనిపిస్తున్నారు. హరీష్ శంకర్ ఒక ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూపించాలో ఆ స్థాయిలో ఈరోజు ప్రతి సీన్ కూడా చాలా చక్కగా ఉంది. ఫస్ట్ హాఫ్లో మ్యాక్సిమం ఫైట్స్ కానీ పాటలు కానీ సోషల్ మెసేజ్ కానీ చాలా ఓరియంటేషన్గా ఇచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ ఎరాగా కూడా ఈ మూవీ చాలా బాగా తీశాడు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కమర్షియల్ హిట్ ఇది భారీ రేంజ్లో వచ్చిందని మేము అందరూ ఆశిస్తున్నాము. ఉస్తాద్ భగత్ సింగ్ విజయం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికి ఒక పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూల సమయానికే అభిమానులు అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే సూపర్ హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో కూడా సినిమా హాల్లో నుంచి సీట్ల నుంచి కూడా కదలని పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు. యువత ఉదయకాల సమయం నుంచి కూడా ఈ థియేటర్కి వచ్చి ఎవరైతే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు థియేటర్కి బయటకు వచ్చిన్నారు ఫ్యాన్స్ అయితే అభిమానులు ఉన్నారు. ఎందుకంటే కనీసం ఇంటర్వ్యూల సమయానికి కనీసం సినిమా హాల్ నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో అభిమానులు ఉన్నారు. సీట్లకే పరిమితమై ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ వరకు వచ్చిన ఈ సినిమా సెకండ్ హాఫ్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ సెకండ్ హాఫ్కి ఏ విధమైన ముగింపు ఇవ్వబోతున్నారు, సెకండ్ హాఫ్ అసలు ఏ విధంగా స్టోరీ ఉండబోతుందో కూడా పూర్తిగా కూడా అభిమానులు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ హాఫ్ కోసం అయితే ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులకు అదేవిధంగా ఉగాది పండుగ పర్వదినాన ఈరోజు రెండు ఒకే రోజు రావడం, రెండు పండుగలు ఒకేసారి వచ్చాయని చెప్పేసి అభిమానులు అయితే తన అభిమానాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.